హాయ్ అండి అందరికీ ఈరోజు కోడిగుడ్డు కూర చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని బాండి వేడి చేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. అందరికి తెలుసు కదండి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గింది. మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా కలుపుకొని అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఇట్లా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం పొడి వేసుకుందాం. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మేము కారం ఏ విధంగా తింటామో అదే విధంగా వేసుకుంటున్నాం. మీరు కారం ఎట్లా తింటారో దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. ఇంకా 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత గుడ్లు యాడ్ చేసుకుందాం. చూడండి, 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను, కాట్లు పెట్టుకున్నాను. ఆ గుడ్లను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకుందాం. చూడండి, బాగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు అందులో మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, కూర ఈ విధంగా మగ్గిన తర్వాత మనము ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ముందు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇక ధనియాల పొడి వేసుకొని దించేయడమండి. వేడి వేడి గుడ్డు కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.